మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎఫ్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ భవన నిర్మాణానికి 50,000 ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఇక డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్లో ప్రత్యేకించి నేను గడపాలని కోరుకున్నా. గత సంవత్సర కాలం మహబూబాబాద్లో నా ప్రయాణం ఎన్నో మైలురాయిలు దాటి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చింది. నేను ఎక్కడో పుట్టినా, నేను ఎవరినో కూడా తెలియదు. అటువంటి మనిషిని మహబూబాబాద్లో ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా గుర్తుపడుతున్నారు అంటే అది దానిలో మీ అందరి కృషి కూడా ఎంతగానో ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు కూడా మరవను. నేను ఈ సంవత్సర కాలంలో జన్యులు ఏమైనా సంపాదించుకున్నా అంటే ఇక్కడ వేలాది మంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నా. ఇంతకంటే కూడా విలువైనది నేను ఏమైనా సంపాదించుకుంటానని చెప్పి నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా అనుకోలే. ఇవాళ చూసినట్లయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరు సంవత్సర కాలంలో నా కుటుంబం అనుకునే ప్రతి ఒక్క మనిషిని మహబూబాబాద్లో నాకు పరిచయం ఉన్న వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి ఎవరున్నా సరే అందరినీ నా కుటుంబం అనుకునే ముందుకు పోయినా. అదేవిధంగా ఇంకా కూడా ముందుకు పోతా. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు మేము చేసినాం. ఎవరికైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. స్కూల్ ఫీజెస్ ఇవ్వడం జరిగింది. కొంతమంది మెడిసిన్ సీట్లకి సహాయం చేయడం జరిగింది. ఇక చెప్పుకుంటూ పోతే చాలా. హ్యాపీ బర్త్డే టు యూ. అరే చూడండి సార్, మనిషి లేకుండా ఒక ప్రాణాన్ని కాపాడి ఒక మొక్క నాటితే ఒక మొక్క నాటితే